పెద్దపుత్తూరు మండలం సైనూరు గ్రామం. నీ పేరు అర్నాల్ జయమ్మ. మీరేం మాట్లాడగలుచుకుంటున్నారు? మా తమ్ముడు నాకు తెలియకుండా అమ్మేశానని. ఈ స్థలం ఎవరిది? ఈ స్థలం ఇద్దరికి సమానంగానే ఒక్కని రాశారు. ఎవరు రాశారు? మా నాన్న. మీ నాన్న మీ అమ్మ రాశారు. ఈ స్థలము ఎవరికి అమ్మారు? మా పెద్దంకి అమ్మేశారు. ఎవరు అమ్మారు? మా తమ్ముడు. నీకు తెలుసా? నాకు తెలియకుండా అమ్మేశాడు. ఇప్పుడు మీ తమ్ముడికి అడుగుతుంటే ఏంటంటున్నాడు? నేను అమ్మలేదని అంటున్నాడు. తమ్ముడికి అడుగుతుంటే నేను అమ్మలేదని చెప్తున్నారు. ఇప్పుడు మీ పెద్దమ్మ వాళ్ళేమో ఆవిడ పేరు చింత మహాలక్ష్మి. ఆవిడేమో ఈ స్థలం మాకు అమ్మారు అనుకుని అంటుంది. ఈ స్థలం మాకు అమ్మారని మా పెద్దమ్మ అంటుంది. మీరు ఇప్పుడు ఈ స్థలం నీదనుకొని నువ్వు ఈ సిమెంట్ ఫోల్డ్ ఇవన్నీ పాతుకుంటున్నావు. అవునండి. మీ పెద్దమ్మ వాళ్ళు కొన్నారని అంటున్నారు కదా? కొన్నానని అంటున్నారు. వాళ్ళకాడ పేపర్స్ ఎటు ఉన్నాయి? కాగితాలు పేపర్స్ ఉన్నాయి, తీసుకొని రామంటున్నారు. అంటే మీరు పేపర్లు తీసుకొని రమ్మంటున్నారా? మీరు అమ్మినోడికి అయితే పేపర్లు తీసుకొని రమ్మంటారు. అయితే పేపర్లు తీసుకొని రండి. లేదంటే ఈ స్థలం కానీ మీరు ఈ ఫోన్లు కనిపించినా చేసినా మీ పోలీస్ స్టేషన్కి వెళ్తానని చెప్తున్నావు. శ్రీకాకుళం జిల్లా పెద్దపుత్తూరు మండలం సైనూరు గ్రామం. ఈ సైనూరు గ్రామంలో వీళ్ళ స్థలం వీళ్ళ తల్లిదండ్రులు వీళ్ళకి ఇవ్వడం జరిగింది. వీళ్ళకి తెలియకుండా వేరే వాళ్ళు రిజిస్ట్రేషన్ చేశారని తెలిసింది. అవి ఫేక్ డాక్యుమెంట్లు అని తెలిసింది. ఇలాగా మా ప్రజా టీవీ ఇన్ఫర్మేషన్ వస్తే మేము వచ్చి వీళ్ళతో మేము కాసేపు వాస్తవాలు తెలుసుకుందామని అలా రావడం జరిగింది. ఈ స్థలము మీదేనా? ఇద్దరికి సమానంగానే రాశారు. నాకు తెలియకుండా మా తమ్ముడు కలిపి రాసేసాను చెప్తే జాగా భూమి కాగితాలు పట్టుకొని రామని చెప్పాను. మీరు అది కాగితాలు పెట్టుకొని రమ్మన్నారు? కాగితాలు పట్టుకొని వాళ్ళు తేవడం లేదు. వాళ్ళు తేవట్లేదు. మేము అడిగితే తేవడం లేదు. ఆ పోళ్ళు పాతిని కూడా ఎక్కలేగేస్తాను. మీ నాన్నగారు డాక్యుమెంట్లు మీ దగ్గర ఉన్నాయి? మీ దగ్గర ఉన్నాయి. మీకు ఏమైనా వాళ్ళు బెదిరించడం కబ్జా చేస్తున్నారా? కొట్టడానికి వస్తున్నారు కాదు. ఇల్లు స్థలాలే కబ్జా చేశారా? భూములు ఏమైనా కబ్జా చేశారా? అవును. అంటే మీకు తెలియకుండా భూములు కూడా అమ్మేస్తున్నారు, ఇల్లు స్థలం కూడా అమ్మేస్తున్నారు. నీకు మాత్రం వాటా లేదంటున్నారు. అది కరెక్ట్ కాదు. ఇంకేమైనా చెప్పదలుచుకున్నావా? ఈమెకి రక్షణ కల్పించమని పోలీస్ డిపార్ట్మెంట్ వారికి విన్నవించుకుంటున్నారు. ప్రజా టీవీ తరఫున ఇక్కడ వాస్తవాలు మేము బయటికి తెలియజేయాలని మాకు కొన్ని డాక్యుమెంట్లు కూడా చూపిస్తున్నారు. అవి కూడా లైవ్లో చూపిస్తాము. ఓకే, థ్యాంక్ యూ. జయం గారు, మీ స్థలానికి తాలూకా డాక్యుమెంట్స్ మీ అమ్మ నాన్నలు రాసి ఇచ్చారంటున్నారు కదా, ఆ డాక్యుమెంట్స్ మీ కాడ ఏమైనా ఉంటే చూపించండి. వాళ్ళ సాక్స్లా? జయమ్మ, మీ నాన్నగారు మీ తల్లిదండ్రులు ఏమైనా రాసిచ్చిన డాక్యుమెంట్స్ గట్రా ఏమైనా ఉన్నాయా? ఒకటి చూపించు. 6/4/2004 మీ నాన్నగారు రాసిచ్చినవే. నీకు తెలియకుండా ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించారు. మీ ఆస్తి కబ్జా చేస్తున్నారు.
ఇప్పుడు ఫోన్లు పోతుంటే లెక్కలు అవుతున్నారు. ఏమంటే పక్కడికి వస్తున్నారు. అంటే మీ నాన్నగారా? ఓకే, ఇదండి వాస్తవాలు. ప్రజల కొరకు ప్రజా టీవీ. ఓకే.